ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. లోక్సభ ఎన్నికల ముందు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య చెర్లపల్లి బీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీదేవి, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరటం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. నల్గొండ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి నాగార్జున సాగర్ టికెట్ను ఆశించారు. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హస్తం గూటికి చేరారు. ప్రస్తుతం మల్కాజ్గిరి లోక్సభ సీటును కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు టికెట్ ఇస్తే తన అల్లుడు ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ ప్రచారం చేస్తారని కాంగ్రెస్ నేతలకు చెప్పినట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ను ఫోన్ ఇన్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి భార్గవ్, ఏంటి పరిస్థితి? ఎగ్జాక్ట్లీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ని ముందుకు తీసుకొచ్చింది తెర మీదకి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు. రీసెంట్ గా ఇంతకు ముందే పట్నం మహేందర్ రెడ్డితో పాటు వాళ్ళ సతీమణి సునీత రెడ్డి, అదేవిధంగా బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి, ఇద్దరు అంటే నలుగురు డిప్యూటీ మేయర్, మాజీ మేయర్, అదేవిధంగా మాజీ మంత్రి సతీమణి, మాజీ మంత్రి, సో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంతకు ముందే గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. లోక్సభ ఎన్నికల వేళ నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 17 పార్లమెంట్ లోక్సభ స్థానాలు ఖచ్చితంగా గెలవాల్సిందే అని ఎప్పటి నుంచో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడుతున్నాడు. ఆదేశాలు కూడా అందరికి ఇచ్చిండు, పార్టీ కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకి, పిసిసి నాయకులందరూ కూడా మాట్లాడిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత రోహిన్ రెడ్డి డిసిసి ఖైరతాబాద్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనను అంటే కాంగ్రెస్ పార్టీ దూతగా ఆయనను తెర మీదకి తీసుకొచ్చిరు, రంగంలో దింపారు. ఈ నేపథ్యంలోనే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య శ్రీదేవి, అదేవిధంగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ వైఫ్, అదేవిధంగా వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందే దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదంతా కూడా ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ దంపతులు. సో ప్రొఫెసర్ బానోతు రమణ నాయక్ కూడా ఉన్నారు ఇందులో. దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి గాంధీ భవన్ లో జాయిన్ అయ్యి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఎవరు? జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, బొంతు రామును, వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యంగా అల్లు అర్జున్ మామయ్య మల్కాజ్గిరి నుంచి కూడా ఆయన టికెట్ ఆశిస్తున్నట్టు కూడా కొన్ని రాజకీయ సర్కిల్లో, పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతా ఉంది. అధికార పార్టీ కావడంతో ఆశావాహులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కానీ లోక్సభ అభ్యర్థుల సీట్లు దానికి ఒక
లైన్ ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఏఐసిసి నుంచి ఒక ఫైనల్ లిస్ట్ వచ్చేంత వరకు కొద్దిగా అంటే ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి నెలకొన్నది దేవా.